హాయ్ అండి, మనందరికీ ఎంతో ఇష్టమైన జున్ను ఎప్పుడు కావాలంటే అప్పుడు దొరకదు కదా. కానీ ఈరోజు మనం చేయబోయే జున్ను ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇన్స్టెంట్గా 30 మినిట్స్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. అది కూడా రేర్గా దొరికే జున్ను పాలతో కాకుండా నార్మల్ మిల్క్తో ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ యూజ్ చేసి అదే టేస్ట్తో జున్నుని ప్రిపేర్ చేయబోతున్నాం. ప్రాసెస్లోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ నేను 1/2 లీటర్ గేదె పాలు యూజ్ చేస్తున్నానండి. మనం ఫుల్ క్రీమ్ కానీ క్రీమ్లెస్ కానీ ఏ మిల్క్ అయినా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ 1/2 లీటర్ పాలకి 1 కప్ గ్రేట్ చేసుకున్న బెల్లంని యాడ్ చేసి అంతా కరిగేదాకా మిక్స్ చేసుకోవాలి. జున్ను బెల్లంతో చేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కావాలంటే షుగర్ కానీ పటిక బెల్లాన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇదిగోండి, ఇలా కంప్లీట్గా మిక్స్ అయ్యాక బెల్లంలో డస్ట్ వేస్ట్ ఉంటాయండి. ఇప్పుడు దీన్ని ఫిల్టర్ చేసుకోవాలి. అలాగే బెల్లంలో ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇది హెల్త్కి కూడా చాలా మంచిది. ఇదేనండి మన సీక్రెట్ ఇంగ్రీడియంట్, కామధేను జున్ను పౌడర్. ఇది మనం డైరెక్ట్ జున్ను పాలతో జున్ను చేసుకుంటే ఎంత టేస్టీగా ఉంటుందో ఎగ్జాక్ట్ అదే టేస్ట్తో ఉంటుంది. నేనైతే ఈ బ్రాండ్ని యూస్ చేస్తున్నాను. మీరు మీ అవైలబిలిటీని బట్టి ఏ బ్రాండ్ అయినా యూస్ చేసుకోండి. ఇది 100 గ్రామ్ ప్యాకెట్. ఇప్పుడు దీన్ని పాలల్లో ఉండలు లేకుండా కంప్లీట్గా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. ఈ జున్ను పౌడర్ ఆన్లైన్లో కూడా అవైలబుల్లో ఉంది, ఒకసారి చెక్ చేసుకోండి. ఇదిగోండి, పౌడర్ మిల్క్లో కంప్లీట్గా మిక్స్ అయింది. ఇప్పుడు ఇందులో 3 టేబుల్ స్పూన్ల జీడిపప్పు, 1/2 టీ స్పూన్ యాలక్కాయల పొడి, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, 1/2 కప్పు గ్రేట్ చేసుకున్న ఎండు కొబ్బరిని యాడ్ చేసి అన్ని ఇంగ్రీడియంట్స్ బాగా కలిసేలాగా ఇంకోసారి మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి వెడల్పుగా ఉన్న వెజల్ని తీసుకుని అందులో తగినన్ని వాటర్ని యాడ్ చేసి స్టీమింగ్ కోసం ఇలాంటి స్టీల్ స్టాండ్ని సెట్ చేసుకుని దాని మీద మనం మిక్స్ చేసుకున్న మిల్క్ బౌల్ని ఉంచి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఒక 30 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి. ఇంకా మధ్య మధ్యలో చెక్ చేయాల్సిన అవసరం ఏం లేదండి. ఒకేసారి 30 మినిట్స్ తర్వాత చెక్ చేసుకుందాం. ఇది కుక్ అయిందో లేదో చెక్ చేయాలంటే ఇలా ఒక టూత్ పిక్ని తీసుకొని ప్రిక్ చేసినప్పుడు టూత్ పిక్కి మిల్క్ మిక్స్చర్ అంటుకోకుండా క్లీన్గా ఉంటే పర్ఫెక్ట్గా కుక్ అయినట్టేనండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి కంప్లీట్గా చల్లార్చుకుందాం. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఇప్పుడు దీన్ని పీసెస్గా కట్ చేసుకుని సర్వ్ చేసుకుంటే యమ్మీ యమ్మీ హోమ్ మేడ్ జున్ను రెడీ. రియల్లీ ఇది సూపర్ టేస్ట్తో తింటుంటే ఇంకా తినాలనిపిస్తుందండి. ఇంకా లేట్ ఎందుకు, మీరు కూడా ఈ జున్నుని ప్రిపేర్ చేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎంజాయ్ చేయండి. ఈ యమ్మీ రెసిపీని మీరు తప్పకుండా ట్రై చేసి మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ఫర్దర్ నోటిఫికేషన్స్ కోసం.